అక్రమంగా అద్దె గర్భాలంట సరోజసి సిస్టమ్ మనం చూడొచ్చు. కొద్దిమందికి పెళ్ళైతుంది, 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. తిరిగిన తర్వాత పిల్లలు గారు. అప్పుడు పిల్లలు కావాలనుకునేటోళ్ళు కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు చాలా ఐవీఎఫ్ సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి. సరే, ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా పిల్లలు అయితలేరు. అట్లాంటప్పుడు న్యాయబద్ధంగా సరోజసి సిస్టమ్ ఉంది. ఆ సరోజసి సిస్టమ్ ద్వారా మనం అనుకున్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని ఆమె ద్వారా, ఆ గర్భం ద్వారా పిల్లల్ని కనేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ సిస్టమ్నే పక్కదారిగా ఇక పైసలు ఇచ్చేసి ఇక ఏమంటారంటే ఆ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి దగులుబాజీలు అయితే మార్కెట్లో ఉన్నారంట. అట్లాంటి సిచ్యువేషన్లోనే నిన్న ఒక పక్క రాష్ట్రానికి, వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి అద్దె గర్భంతో హైదరాబాద్ వచ్చేసి చివరికి సూసైడ్ చేసుకున్నదంట. ఎవడైతే ఆమెను కాంట్రాక్ట్ పెట్టుకున్నాడో వాడు లైంగికంగా వేధించడం వల్ల, వాని ఇంట్లోనే పెట్టుకొని లైంగికంగా వేధించడం వల్ల 9వ అంతస్తు నుంచి దూకి చచ్చిపోయిందంట. అంటే ఎట్లాంటి దగులుబాజీలు తయారైందంటే, వాని బిడ్డను కననీకి వస్తే వాడు ఆమె మీదనే కన్నేసి ఆమె మీదనే లైంగికంగా దాడులు వేధించడంతో ఆ బాధలు భరించలేక చచ్చిపోయిందంట. ఇది వార్త. ఇట్లా వ్యవస్థీకృత దందా జరుగుతోందంట. సంతానం లేని దంపతుల నిబంధనల ప్రకారం తమ సమీప బంధువులు, తమ తెలిసిన వాళ్ళు, తమ చుట్టాలలో మాత్రమే ఈ సరోజసి సిస్టమ్ని అట్లా సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లలో కూడా దళాలు తయారయ్యి కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు యథేచ్ఛగా ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటూ ఎక్కడనో పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని పట్టుకొచ్చేసి, అంటే పెళ్ళైన వాళ్ళను, పెళ్ళి ఆనోళ్ళని ఈడ పట్టుకొచ్చేసి వాళ్ళకి ఒక్కో గర్భానికి, అంటే ఒకసారి పిల్లను అంటే 10 నుంచి 15, 20 లక్షలు కూడా ముట్టజెప్పుతూ వాళ్ళని ఈ ట్రాప్లో పడేసి పాపలను కేవలం వాళ్ళని ఇక అమ్మాయిల్ని, ఆ మహిళల్ని, పిల్లల్ని కనేటందుకే ఈ సరోజసి అద్దె గర్భం కోసమే ఇక్కడ వాడుకుంటున్నటువంటి చరిత్ర మన హైదరాబాద్లో రెగ్యులర్ జరుగుతుందంట. ఇక జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లోని ఇక మరుమూల ప్రాంతాలకు చెందినటువంటి నిరుపేద మహిళలు, యువతులకు 5 నుంచి 10 లక్షలు ఇస్తామని చెప్పి అద్దె గర్భం కోసం ఉపజిస్తున్నారు. సరోజసి పూర్తయ్యే వరకు ఆశ్రయం, భోజనం తామే చూసుకుంటామని హామీ ఇస్తారంట. పేదరికం, ఆర్థిక సమస్యలతో కొందరు అంగీకరించి నగరానికి వస్తారు. ఇక్కడికి వచ్చినాక చికిత్స తీసుకునే సమయంలో అనారోగ్యం, గర్భం దాల్చాక డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, అంటే వాళ్ళని పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, పేదరికం కారణంతో ఇంకెవరికో గర్భం మోయేటందుకు ఇక్కడ అమ్మాయిలు వస్తే వాళ్ళని ఆ గర్భం దాల్పించిన తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వేధించడం, ఒకవేళ ఆ క్రమంలో వాళ్ళకి ఏమైనా అనారోగ్యం అయితే వాళ్ళని పట్టించుకోకుండా చచ్చిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయంట. సో ఈ హాస్పిటల్ ఈ ఎవరిని అడుగుతుంటే మరి మెడికల్ డిపార్ట్మెంట్కి తెలియకుండానే జరుగుతుంటుందా? ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి తెలియకుండానే, అక్కడ డిఎంహెచ్ఓలకు తెలియకుండానే, లేకపోతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్లకో లేకపోతే స్టేట్ మెడికల్ ఆఫీసర్లకో తెలియకుండానే ఇదంతా దందా జరుగుతుంటుందా? సో ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. అయితే సరోజసికి అందరికీ అసలు ఇది ఇల్లీగలా అంటే ఇల్లీగల్ ఏం కాదు, లీగలే. కానీ దానికి కొన్ని పరిమితులు, నిబంధనలు ఉన్నాయంట. సరోజసి ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు పెళ్ళై 5 ఏళ్ళు నిండాలి. ఎవరైనా సరే ఒక మహిళతోటి సరోజసి అద్దె గర్భంతో చేయించుకోవాలనుకుంటే వీళ్ళకు పిల్లలు అయితలేరని, వీళ్ళకి పెళ్ళై మినిమం 5 ఏళ్ళు నిండాలంట. ఇక వీరి గతంలో పిల్లలు ఉన్న, దత్తత తీసుకున్న సంతానం ఉండకూడదు. వీళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉండొద్దు, లేదనుకుంటే దత్తత తీసుకున్నట్టు కూడా ఎక్కడ ఉండొద్దు. దత్తత తీసుకున్న పిల్లలు కూడా ఉండొద్దు ఆ తల్లిదండ్రికి. భర్తకు 26 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళు, భార్యకు 25 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. అంటే మినిమం 26 ఏళ్ళు భర్తకు ఉండాలి, భార్యకు కూడా మినిమం 25 ఏళ్ళ వరకు ఉండాలా. దంపతుల్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధృవపత్రం, అంటే మొదనికో పెళ్ళానికో ఎవరికో వారికి పిల్లలు కారు, ఇంకా వీళ్ళకి లైఫ్లో పిల్లలు పుట్టరని చెప్పేసి మెడికల్ బోర్డు ఓ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలంట. ఇక జన్మించిన బిడ్డ సంరక్షణకులకు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలా. అంటే పుట్టిన తర్వాత బిడ్డకు ఇక చట్టపరంగా అన్ని హక్కులు ఇచ్చేటట్టు కూడా మెజిస్ట్రేట్ ఒక అనుమతి కూడా తీసుకోవాలంట. గర్భాన్ని దక్కించే మహిళకు వివాహమై ఓ బిడ్డకు జన్మనించి ఉండాలి. అంటే ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక సరోజసిలో అద్దె గర్భంతో వాళ్ళకు 10-20 ఇస్తామనేటట్టు లేదు. కంపల్సరీ ఆ మహిళకు పెళ్ళై ఉండాలి, ఆల్రెడీ ఓ పిల్లకు తల్లి అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంట. ఒకసారి మాత్రమే అద్దె గర్భం, అది సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలంట. రెండవది ఏందనుకుంటే ఒక మహిళ 10 సార్లు అద్దె గర్భం మోయనికే పర్మిషన్ లేదు, కేవలం ఒకసారే ఉండాలి. అది కూడా
ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నంటే నా చుట్టాలు నా చుట్టుపక్కల మాత్రమే దానికి అర్హులు. ఎక్కడనో అమెరికా నుంచో లేకపోతే ఒడిస్సా నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో లేకపోతే ఏదో మధ్యప్రదేశ్ నుంచి అమ్మాయిలను పట్టుకొచ్చి నాకు సంబంధించిన గర్భాన్ని ఆమె మోయనికి ఎక్కడ కూడా చట్టంలో లేదంట. ఇట్లా ప్రసవానంతరం ఆ మహిళలకు 16 నెలల బీమా ఇవ్వాలి. ఎందుకంటే ఓ మహిళను తీసుకొస్తాం, గర్భం ఆమె మోస్తుంది, పిల్ల పుడుతుంది, ఆ రోజు నీకు నాకు కాంట్రాక్ట్ అయిపోయిందని పంపనించలేదు. ఆ తర్వాత 16 నెలల పాటు ఆమె బీమా సౌకర్యం కూడా మనం ఎవరైతే ఈ కాంట్రాక్ట్ తీసుకున్నామో అవి మనం పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుందట. ఇట్లా ఇన్ని కండిషన్స్ ఉన్న తర్వాతనే ఈ సరోగసీ సిస్టంతో పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే మాత్రం అది ఇల్లీగల్.